సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం, నువ్వు చస్తావు అంటూ దాని మీదనే రాస్తారు. అట్లాగే గుట్కా అయినా ఖైనీ అయినా లేదా మందు మీదనైనా ఆల్కహాల్ మీదనైనా రాయాలి. అట్లాగే ఇక పైన జంక్ ఫుడ్స్ మీద కూడా రాయండి, నాశనం అవుతారని అన్నటువంటిది సుప్రీంకోర్టు చెప్తోంది. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు కలిగిన ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ల మీద హెచ్చరిక లేబుళ్లను ఏర్పాటు చేయకపోవడం మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చేయలేకపోతే మేమే చేస్తామంటే కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కేంద్రానికి గట్టి హెచ్చరిక జారీ చేసి కేంద్ర ప్రభుత్వం భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ వైఖరిని తప్పుబట్టింది. కార్పొరేట్ సంస్థల ఒత్తిడి ఏమైనా ఉందా అని అధికారులు ప్రశ్నించింది. ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద లేబుల్స్ ఏర్పాటు చేయడం, తద్వారా ఆయా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఇవ్వడం పౌరులకి, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయమని వెల్లడించింది. ఇలాంటి అంశాల్లో కార్పొరేట్ సంస్థల ఒత్తిడి ప్రభావం ఉండకూడదని ప్యాకేజ్డ్ ఫుడ్ మీద లేబుల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. లేబులింగ్ విధానాన్ని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయంటూ FSSAI చేతులెత్తేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడే హెచ్చరిక లేబుల్స్కి అనుకూలంగా పౌర సమాజ ప్రతినిధులు సమర్పించిన ఆధారాలను విస్మరించి కేవలం ఆహార పరిశ్రమ వ్యతిరేకతను మాత్రమే అఫిడవిట్లో పేర్కొందని వెల్లడించారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ లేబుల్స్ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందా అని కేంద్ర తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ బ్రిజేందర్ రాహల్ని ప్రశ్నించింది. కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతున్నట్టు కనిపిస్తోందని ఆక్షేపించి తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంది.